పర్వాలే అనిపిస్తుంది. ఇప్పుడు ఒకటి మా రేవంత్ రెడ్డి ఇంకొకరా అంటే డబ్బులు లేవు బడ్జెట్ ఒకటి హామీలు దండికి ఇచ్చారు, కొంతవరకు అయితే చేస్తున్నారు. అన్నీ చేయాలంటే ఎవరి వల్ల కాదు, అన్నీ చేయాలంటే ఎవరి వల్ల కాదు. బడ్జెట్లు చూస్తే ఆడికాడికే ఉన్నాయి, పథకాలు ఎక్కువ, సంక్షేమం ఎక్కువ. ఏ ఒక్కటి ఇవ్వకపోయినా ప్రజల్లో చెడ్డ పేరే. దాంతో వీళ్ళు ప్రజలు ఏమంటారు, ప్రతిపక్షాలు లేనిపోని దుమ్ములు, కుంభకోణాలు, అది ఇది చేయాల్సిందంతా చేసిపోయాడు అయ్యా తెలంగాణ నాయకుడు. ఏం లేదు, సో ఓటు పడిన కుండ ఇచ్చిపోయాడు. కాబట్టి ఇంకేం చేస్తాడు, ఏమి చేయాలా? అది ఒకటి. ఒక మంచి అనేలేం చెడులేం మహిళలకు రిజర్వేషను. ఇప్పుడు దానివల్ల కొంత బిజినెస్ కూడా డెవలప్ అయినట్టే అనుకుంటున్నా. జిఎస్టీ వస్తుంది కదా, ఈ నుంచి అమీర్పేట నడిచిపోయే వాళ్ళు కూడా బస్సు ఎక్కిపోతున్నారు. అంటే ఇక్కడి నుంచి పోయి అక్కడ పెట్టి అక్కడ ఏదో ఒక ఐటమ్ కొంటే గవర్నమెంట్కు 4-5% జిఎస్టీ వచ్చినట్టే కదా. కాబట్టి 10,000 కోట్లు దాటిందని మొన్న ఒక ఫంక్షన్ చేశారు ఆర్టీసీ వాళ్ళు, చూసారా? కాబట్టి ఉంటాయి అది. కాకపోతే ఏంటంటే విద్య వరకు పర్వాలే, వైద్యము కొంచెం బాగా సవరించాలా హాస్పిటల్స్. అన్ఎంప్లాయ్మెంట్ బాగా చూసుకోవాలి. ఇప్పుడు 10 ఏళ్ళు ఆయన ఉండి అన్ఎంప్లాయ్మెంట్ చేయకపోతే, నువ్వు 5 ఏళ్ళు చేయకపోతే ప్రజలు క్షమించరు ఎవరైనా. యువత రోడ్డు మీదకి రాకూడదండి. ప్రతి తల్లిదండ్రులు కోరుకునేదంటే మా బిడ్డ ఏదో ఒక జాబ్ చేయాలా అని కోరుకుంటారు. వాళ్ళు రాకూడదు. ఏం లేదు, ఇప్పుడు సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు బయటకు వస్తారు. అవుట్ గోయింగ్ ఇన్కమింగే ఉంది సెల్ ఫోన్ మాదిగా. కానీ రిక్రూట్మెంట్ ఎక్కడ? అయ్యా సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, లేని రోగాలన్నీ. ఇంతకుముందు అమ్మాయిని పెళ్లి చేయాలంటే సాఫ్ట్వేర్ అయితేనే ఇచ్చారు, ఇప్పుడు వద్దు దండం పెడుతున్నారు సాఫ్ట్వేర్ అంటే. అక్కడ ప్రాబ్లమ్స్ అట్లున్నాయి. కాబట్టి ఏదనేది కదా నువ్వు ఇప్పుడు అంటే నేను టాపిక్ తెలంగాణ అప్పుడు ఏపీ గురించి ఎత్తకూడదు. 20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 29కి ఏదో కూలి పని చేసుకునేవాడు ఖాళీ ఉన్నాడు. నాకు తెలిసి అదే కానీ సక్సెస్ అయిందంటే ఇంటికి 2 ఉద్యోగాలు వస్తాయి. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు చేస్తే కొంచెం బాగుంటారు. ఇప్పుడు సినిమా నాయకులు చూడు, టికెట్లు పెంచుకొని వెళ్తారు, కానీ ఏపీకి చేసింది ఏం లేదు. మొత్తం ఆస్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. ఆయన మొన్న చిరంజీవి మాట్లాడడం చాలా తప్పు. అది తప్పు. పక్క రాష్ట్రం అనుకోడు, పక్క రాష్ట్రం అంటే కేటీఆర్ సర్వనాశనం అయిపోయాడు. ఆ రోజు మాకు సంబంధం ఏమి, ఇప్పుడు మళ్ళీ అదే పాట పాడుతున్నాడు. ఈరోజు మీరు చూసారు యూట్యూబ్లో పేరుని నాని ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. అది తప్పు. అది రాజ్యాంగము చట్టం అందరికీ ఒకటే. ఎక్కడ వాళ్ళంతా ఇక్కడ వస్తే కేవలం ఏపీకే చూసుకుందాం నీ అంత అంటే మిగతా వాళ్ళ రాష్ట్రాలలో మనుషులు ఏపీ వాళ్ళు జంతువులా? తప్పు కదమ్మా, మాట్లాడకూడదు అట్లా. ఇదే రాజకీయ కోణంలో ఎన్నో విమర్శిస్తుంటారు, ఎన్నో పోతూ అంటారు. ఒకటి కాదు. ఇప్పుడు ప్రజలు నిన్న చంద్రబాబు అంటున్నాడు 1,47,000 కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆదాయం ఉంటే 1,04,000 కోట్లు ఓన్లీ సిటీ నుంచే వస్తుంది. రికార్డు కదా. ఆ రోజు వేసిన ఎస్టాబ్లిష్మెంటే ఈరోజు ఈ స్థాయికి ఉంది. ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఇది బడ్జెట్, ఇన్కమ్ సోర్సెస్ చేసుకుంటే నిరుద్యోగ సమస్యకు కానీ, ఇప్పుడు ఒక రోడ్డు వేయాలన్నా బడ్జెటే, ఒక వీధి లైట్ వేయాలన్నా బడ్జెటే. కాబట్టి ఇవన్నీ కావాలంటే ఆదాయం. ఇప్పుడు ఏం పెంచినా ఇప్పుడు ఇంకోటి చూడు, ప్రభుత్వానికి ఆదాయం లేకుండా ఎంత భారీ నష్టం ఉంటే ప్రభుత్వానికి గ్యాస్, పెట్రోల్. వాళ్ళేమో అన్ని రోజులు ఉన్నాయి, అన్ని రోజులు బాగా ఉంది, ఫుల్గా ఉంది అంటారు. 5,000 6,000 కమర్షియల్. ఇట్లా పోతే విల్లు హోటల్ గ్యాస్తో మూసేశారు. పాపం కార్మికులు ఏం కావాలా? 10 రోజులు మూస్తే అన్నం అంటే ఏదో బియ్యం ఇస్తారో కొంత కారం పొడి ఇస్తారు, చేసుకుని తింటారు. ఎన్ని రోజులు తింటారు? కానీ వాళ్ళకు ఒక 500 అనేది రావాలి కదా. టీ 15 రూపాయలు, 40 రూపాయలు టిఫిన్ చేశారు. ఇప్పుడు దినకూలి వాళ్ళు ఎక్కడ తింటారమ్మా? మళ్ళీ సాయంత్రం 90 కొట్టాలా? అది కాదనిలే కదా. ఇప్పుడు నేను 10 తాగేవని ఇప్పుడు 3-4 తాగుతున్న టీలు. ఎందుకంటే అది బడ్జెట్ పెరిగిపోయింది. కాబట్టి కొన్ని చూడాలంటే ప్రభుత్వం ఆలోచన చేయాలా, ప్రజలు ఆలోచన చేయాలా. ప్రజలు కూడా మార్పు రావాలా. ప్రతిదీ కూడా వాడు ఎవడో చెప్పాడు అని ఇప్పుడు బురద నేనున్నాను వేస్ట్ రేవంత్ రెడ్డి వేస్ట్ అనేది కాదు. ఎక్కడ వేస్ట్, ఎక్కడ పనికి వస్తున్నా ఆలోచన చేయాలి ప్రజలు. ఆయన ఏమి కరప్టెడ్ ఏం కాదు. కాకపోతే అతని తమ్ముళ్ళ వల్ల ఈ ఏమంటారు రియల్ ఎస్టేట్ వల్ల అనేది ఒక బ్యాడ్ పడింది తప్ప నాకు తెలిసి రేవంత్ రెడ్డి మీద ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు. నా వ్యక్తిగత అభిప్రాయం. తమ్ముళ్ళ వల్ల వస్తాను. ఏదేది రియల్ ఎస్టేట్ సరే, వాళ్ళ బిజినెస్ వాళ్ళది, ఎవరి బిజినెస్ వాళ్ళది మనం అనకూడదు. నాకు తెలిసి బెటర్ దెన్ రేవంత్ రెడ్డి పరిపాలన. ఈ వీళ్ళు ప్రతిపక్ష వాళ్ళు
కొంచెం నోటి దూల తగ్గించుకుంటే జగన్ మాదిగా ఉంటారు. జగన్ ఎట్లా నోటి దూలతో పోయినాడో అట్లా పోతారు వీళ్ళు కూడా నాకు తెలిసి. అంటే తగ్గించుకోవాలి నోటితో. రాజకీయాలు ప్రజలకు పనికొచ్చే విధమైన వైవిధ్యమైన భాషా పరిజ్ఞానం మాట్లాడాలి. నీ ఇష్ట ప్రకారం పడితే వాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి తిట్టాడు ఆవేశంలో, కేటీఆర్ తిట్టి ఏమవుతుంది? నువ్వెంత దొంగవో ఆయన అంత దొంగ. అది కాదు పద్ధతి కాదు. మీరు మార్చుకోవాలా, ఈ విధంగా చేయాలా చెప్పాలి. దానికి ఒకటి అల్టిమేట్ ఇవ్వాలి. నువ్వు మాట్లాడితే అసెంబ్లీ దేవాలయం అని ఒక పేరు ఏమైంది? ఒక బూతుల హౌస్ అయిపోయింది. ఇప్పుడు నిన్న పార్లమెంట్లో ఉంది చూడు, ఎంత చక్కగా అమరావతి బిల్లు పాస్ చేసుకున్నారు. అది చేసుకోవాలి. అట్లా రాష్ట్ర అభివృద్ధికి పురోగమని చేయాలా. ఎవరు చేసినా కూడా బాగుంది. విద్య, వైద్య, ఉద్యోగము ఇవన్నీ వేసుకుంటే ఎవరైనా పొరపాటు. కానీ ఆ స్తోమత లేదు రాష్ట్రానికి. ఇది లేని కాదు కదా. ఇప్పుడు సిటీ బస్సు 10,000 కోట్లు ఖర్చు పెట్టారు. జీతాలు ఇవ్వాలి కదా వాళ్ళకు, డ్రైవర్కు, కండక్టర్కు, పెట్రోలు, తర్వాత అవండి కొన్ని సామాన్లు ఏదైనా రిపేర్ అన్నీ కొనాల్సిందే కదా. మిగతా అన్నీ ఊరికి రావు కదమ్మా. కాబట్టి నాకు తెలిసి కొంత సబ్సిడీ ఇచ్చింటే బాగుండదు, పూర్తి ఫ్రీ లేకుండా. అక్కడ ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి, మనకు సేఫ్టీ ఉండాలి. ఇప్పుడు తమిళనాడులో చూసినావా, అన్నాడీఎంకే జయలలిత పార్టీ మగవాళ్ళకు కూడా ఫ్రీ. రేపు వాళ్ళు చూసి ఒకరు చూసి ఒకరు నెక్స్ట్ ఎలక్షన్కి ఎవరో ఒకరు చూసి నేర్చుకుంటారు. అంతా ఫ్రీ 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 పోతే ప్రజలు సోంబేరైతే ఎవడు పని చేస్తాడు? ఇప్పుడు నాకు 63 ఏళ్ళు, నేను నా స్థాయిలో నేను పని చేసుకుంటే కదా నా కడుపు నిండేది. ఊరికి పెడతారు ఎవరైనా? కొడుకు పెట్టడు, కూతురు పెట్టదు, ఎవరు పెడతారు? కానీ కాలు చేతులు అనేంతవరకు ఏదో ఒకటి చేసుకోవాలి. అట్లా ఫ్రీ 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 అంటే వాడైతే పింఛన్లు ఎట్లున్నాయి తెలిసిన, భారతదేశంలో అత్యధిక పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఏపీ. 4,000 పింఛన్ అమ్మ, 6,000 అంటే చిన్న చిన్న ప్రాబ్లం ఉంది. 15,000 వరకు వికలాంగులకి ఇస్తున్నారు. ఏం కావాలా? ఇప్పుడు 13,000 ఎంతమంది చెబితే అంతమందికి అమ్మఒడి పిల్లలకు. అది పెద్ద 12 మంది తీసుకున్నారు ఒక ఇంట్లో. 12 మంది మా జిల్లాలో 12 మంది. 15 ఎంత వేసుకో. అట్లా అవన్నీ బడ్జెట్లో ఒక పథకం పెట్టేటప్పుడు ఇది వాళ్ళకు ఉపయోగపడాలా, ప్రభుత్వానికి మంచిది రావాలా, బడ్జెట్కు పొదుపు అనేది చూసుకోవాలి. హామీలు ఇవ్వడం గొప్ప సంగతి కాదు, ఖర్చు పెట్టడం గొప్ప సంగతి. ఇప్పుడు రోడ్డు వేసాము, ఎంత వేసినా నీళ్ళు ఎంత ఉంటాయి? దాని ఒక సిస్టమ్ లేదన్నమాట. ఆ రోడ్ వేసే సిస్టమ్ బాగుంటే నీళ్ళు కూడా డ్రైనేజ్ కూడా సైడ్ వెళ్ళిపోతుంది. ఇట్లా చిన్న కాలువ తీసానికి వెళ్ళిపోతాయి. పెద్ద వాన పడిన రోడ్డు మీదనే, చిన్న వాన పడిన రోడ్డు మీదనే, ఎక్కడ లేని అంత రోడ్ అంతా. ఇంకొకటి ఏంటంటే ఈ ఏరియాలో మున్సిపాలిటీ వాళ్ళు కార్మికులు మాత్రం కరెక్ట్ లేరు. చాలా చెత్త చెదరు, చాలా రోతగా ఉంటుంది. నేను అన్నీ చూస్తూ ఉంటాను కదా. కానీ మనం కార్మికులని ఏమంటాం? వాళ్ళ జీతాలు ఎట్లా వస్తున్నాయో ఏమి ఇస్తున్నారో తెలియదు. నీకు అట్లా పోదాం సికింద్రాబాద్ ఏరియా అక్కడంతా నీట్గా ఉంటాయి. ఈ ఏరియాలో ఎందుకో మనం అనకూడదు, కొంచెం వేస్ట్, పట్టించుకోవట్లేదు. ఇప్పుడు చాలామంది అంటారు ఈ షర్ట్ వేసుకుంటే తెలుగుదేశమా అని. ఇది షర్ట్ అట్లా అనుకుంటే ఎట్లా? తెల్ల వేసుకుంటే గాంధీ తాత కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ తెలుగు అంటే శాంతి, పసుపు అంటే శుభం. అది తెలియదు చాలామందికి. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలు అవుతుంది, చాలా హామీలు అవి ఇచ్చారు. అవి ఏవి నెరవేర్చారా, నెరవేర్చలేదా? అసలు మీకు ఏమైనా పథకాలు అందే అంటారా, అందలేదంటారా? 50-50. ఇప్పుడు రైతులకు మన పడా, ఎప్పుడు ఈ మధ్య ఎప్పుడు అన్నారు, విద్యార్థులకు పడా. అయితే ఇది ఏమంటారు దాన్ని, ఆరోగ్యశ్రీనా ఇది, అదేదో కొంచెం పెండింగ్లో ఉన్నట్టు. అదే పెండింగ్ ఉంది అంటే ఎక్కడి ఇవ్వాలమ్మా, ఎక్కడి ఇవ్వాలి డబ్బులు? బడ్జెట్ రావాలి కదా. ఏం పెంచినా పబ్లిక్తో ఇబ్బంది, పెంచకపోతే ఈ పెండింగ్ ఉంటాయి. ఉద్యోగస్తులు బకాయిలు, పిఎస్, సిపిఎస్ అన్నీ ఉన్నాయి, వాళ్ళకు ఉన్నాయి. ఇన్స్టాల్మెంట్ ఇచ్చుకుంటా పోతే తప్ప ఎంత ఇచ్చినదమ్మా ఉద్యోగస్తులు మార్పు రాదు. అవినీతే. ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు కూడా జైల్లోకి పోతున్నారంటే ఏమంత కర్మ ఐఏఎస్లు. రాబోయే తరం ఏం చేస్తారు, సంకేతం ఏమిస్తున్నారంటే ఇప్పుడు నా బిడ్డలు ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్, ఐఆర్ఎస్ చేయాలంటే ఈ విధంగా వీళ్ళు జైలుకి పోస్తున్నారంటే వాళ్ళు చదువుతారా? వద్దులే అంటారు. అంటే ఆ రాబోయే తరానికి మీరు ఇచ్చేది బ్యాడ్ ఇంప్రెషన్ ఇస్తున్నారు. అది అవినీతి. ఐఏఎస్ అంటే దేశానికి దిక్చూచి వాళ్ళే తప్పు పని చేస్తే ఇంకా రాబోయే తరం ఏం చేస్తారు? కాబట్టి వాళ్ళు నీతిని చదివింది రాబోయే తరానికి ఒక ఆదర్శం ఉండాలి. ఇప్పుడు పొట్టి శ్రీరాములు ఉన్నాడు, రాష్ట్రం కోసం 58 రోజులు నిరాదీసి చచ్చిపోయాయి. గాంధీ ఉన్నాడు, దేశం కోసం చచ్చిపోయారు. ఆయన పొట్టి శ్రీరాములే, గాంధీ. అట్లా మనకు రావాలన్నమాట.
మనము తీయాలా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఒక మంచి కార్యక్రమం చేసి రేవంత్ రెడ్డి బాగా చేశాడు అని అంటారు. కేసీఆర్ ఏమంటాడు, అది తెలంగాణ అనే పదం వాడుకొని పరిపాలన చేసే ప్రతిదానికి తెలంగాణ అంటే అన్ని రాష్ట్రాలు ఉన్నాయి ఇక్కడ. అసలు నువ్వు తెలంగాణ వాడే కాదు. ఎవరు కేసీఆర్ వాస్తవం చెప్పాలంటే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం తెలంగాణ వాదే కాదు. కానీ తెలంగాణ నమ్మారు. సో కరెక్ట్గా ఏమంటారు దాన్ని, కరప్టెడ్ లేకుండా ఉంటే తెలంగాణ తాత అయిపోయిండేవాడు. అది నువ్వు పోగొట్టుకునేవాడు. రోజు దేశానికి తాత ఎవరు, నేషన్ ఆఫ్ ది గాంధీ. అట్లా నువ్వు అయిపోయిండేవాడు. అది పోగొట్టుకు, అది ఎవరు తప్పు, నీ తప్పు, ప్రజల్ని కాదు. ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు. ఎన్టీ రామారావు, చంద్రబాబు నీకు మంచి ఆశీస్సులు ఇచ్చారు. దాన్ని నువ్వు ఉపయోగించుకోలే. మనం ఏం చేస్తాం? ఇప్పుడు మనం ఓటు వేసేప్పుడు వీడు మంచి చేస్తాడా చెడు చేస్తాడా అనేది తెలియదు. ఆ రోజు పరిస్థితి బట్టి మనం ఓటు వేసి వచ్చేస్తాం. ఓడొచ్చు, గెలిచొచ్చు, వాడు మంచి చేయొచ్చు, చెడ్డ చేయొచ్చు, అవి కాదు. కానీ మన ఒక నమ్మకం, ఆ నమ్మకం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ మనం వేయలేం కదా. అట్లా పరిపాలనా విధానంలో చూసుకోవాలా. 10 మంది సలహా తీసుకోవాలా, 10 మందితో సంప్రదింపులు చేయాలా, లీగల్గా చూసుకోవాలి. అన్నీ చూసుకొని ప్రభుత్వ పరిపాలన అనేది ముద్ర పడాలనేప్పుడు జాగ్రత్త చేసుకోవాలి. రేవంత్ రెడ్డి కానీ ఇంకోరు కానీ ఎవరన్నా కానీ. రాజకీయాలు వేరు. ఈ పొద్దు నిన్ను తిడతాను, నన్ను రేపు నన్ను తిడతా, రాజకీయాలు సహజం, అది కాదు కదా, ఇట్టంటే పోతాయి. కానీ పరిపాలనలో ఈ పొద్దు దేశంలో ఇంతమంది ఉంటే అప్పుడెప్పుడో రామారావు 2 రూపాయలు తిండి గూడు బట్ట అన్నాడు. ఇప్పుడు దేశంలో అన్నీ అయ్యే పాడుతున్నాయి, ఫాలో అవుతున్నాయి. ఇప్పుడు ఆ రోజు మహిళలకు సమాన హక్కు ఇచ్చాడు. ఈరోజు దేశంలో అందరికీ మహిళలకు 33% వచ్చిందే. ఆయన అన్న ఎన్టీ రామారావు 82, 83లోనే పెట్టాడు. అది ఇప్పుడు ఫాలో అయినాడు. ఇప్పుడు సబ్కి సాత ఏదో అది హిందీ పదాలు మనకు తెలియవు. మోదీ కూడా ఇప్పుడు అవన్నీ ఫాలో అవుతున్నాడు. మోదీ ఒకప్పుడు సబ్సిడీలు ఫ్రీ అంటే ఇప్పుడు ఆయనే ఫ్రీలు ఇస్తున్నాడు. కాబట్టి దానికి ఎవడు ఏం చేయలేవు. కాబట్టి బాగుంది అంటే బాగుంది. ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు, ఇప్పుడు ఇట్లా నాకు ఇట్లా బిల్డింగ్ ఇవ్వాలని మనం అడగలేం కదా. నిన్న 2,58,000 నెల్లూరు జిల్లాలో ఓపెన్ చేశారు చంద్రబాబు. వాళ్ళ ఆనందం పట్టలేకుంది ఒక్కొక్కరికి, కళ్ళ కూడా కనుక. అదే అట్లా తృప్తి ఉండాలి పబ్లిక్, అది ఎవరన్నా కానీ. అట్లా మీరు చేయండి. అనవసరమైన బడ్జెట్లు కాళేశ్వరం పెట్టాడు, అది కుంగిపోయా కూలిపోయా, ఏం 1,00,000 కోట్లు. 1 ఎకరాకు నీళ్ళు రాలే, దాంతో నీకు చెడ్డ పేరు, మచ్చ, నీకు ఏటీఎంలా పడిపోయింది. ప్రజలంతా అనుకుంటారా, నువ్వు తినేవాలేదు పక్కన పెట్టు. దేశద్రోహము, కొన్నాళ్ళు అదేంది ఫోన్ ట్యాపింగు, వీడు ఈ కార్ రేస్ అని వీళ్ళందరూ బయటపడితే నిజంగా చట్టాలు శిక్షించాలండి. తప్పు చేసిన ఎవడన్నా కానీ శిక్షించాలి. రాబోయే తరం రాజకీయ నాయకులు చేయకూడదు. ఎక్కడికండి ఎన్ని కోట్లు ఏం చేసుకుంటారు మీరు? అయింది నాకు తెలియగలుగుతారు. ఏమన్నా సత్యం ఏమన్నా రేపు నీ అంటే వస్తాయా? ఉండేదానికి ఒక మంచి ఇల్లు కట్టుకో, వ్యవసాయం 10 ఎకరాలు చేసుకో. ఇప్పుడు అమరావతికి 30,000 మంది రైతులు భూములు ఇచ్చారండి. నిజంగా వాళ్ళకి దండం పెట్టాలి. రాష్ట్రం కోసం ఇచ్చారు కదా. అట్లా చేస్తే ఒక మంచి కేసీఆర్ అంటారు, చంద్రబాబు అంటారు, రేవంత్ రెడ్డి, సహజం ఇది. టర్మ్ మారితే రేపు వీళ్ళందరినీ మర్చిపోతారు. ఓటు ఒక్కసారి వేసేది. వీళ్ళు 5 సంవత్సరాలు, అది వాళ్ళు గమనించుకోవాలి. కరప్టెడా కాదా, సమాజానికి మనం ఏం చేస్తున్నాం, ప్రజలకు ఏం జరుగుతుంది, పబ్లిక్ ఏం జరుగుతుంది ఒరుగుతుంది, అవి చూసుకోవాలి. ప్రతిదీ మంత్రులు చెప్పలేరు, ఎమ్మెల్యేలు చెప్పారు. కొన్ని అవగాహన ఉండి చేసుకోవాలి. ఇంటెలిజెన్స్ని అలా డెవలప్ చేసుకో, వాళ్ళని కమిట్మెంట్ పెట్టుకొని వాళ్ళ ద్వారా తీసుకో. పబ్లిక్లో ఏముంది నా గురించి అని చెక్ చేసుకొని నువ్వు ఫాలో కావాలి. అది